ఏపీలో దేని మీద ఎంత రాజకీయం నడుస్తున్నదో కానీ ఇసుక మీదనైతే మస్తు రాజకీయం నడుస్తున్నది. ఎన్నికలకు ముందు కూటమి లీడర్లు హామీ ఇచ్చిండ్రు కదా, మేం గెలిస్తే ఇసుకను ఫ్రీగా ఇస్తామని. అన్నట్టే అధికారంలోకి వచ్చినాక ఇసుకను ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను అసలు చేస్తున్నారు. అయితే దీని మీద వైసీపీలు పెద్ద రాజకీయమే చేస్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూలు చేసినాక ఫ్రీ ఎక్కడిది అని ఇసువంటి ఇసుక మీద రాజకీయం నడుస్తున్న టైంలో కొన్ని జాగల్లా ఇసుక అక్రమ రవాణా నడిస్తే ఎట్లుంటుంది? అందుకే జేసీ ప్రభాకర్ సారు మస్తు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. దయచేసి చెప్తున్నా, ఇసుక విషయంలో మానుకోండి అందరూ. ఎవడైనా సరే, నా బంధువైనా సరే, నా మిత్రుడైనా సరే, నా స్నేహితుడైనా సరే, నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే, ఇసుక విషయంలో మానుకోండి. చూసిండ్రా? దయచేసి అని ప్రాధేయపడుకుంటా జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఎట్లా ఇసుక విషయంలో మానుకోండ్రి అని అంటుండో, మరి ఇంత మానుకోండి అని సారు బతిలాడుతుండనంటే కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను, నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. అర్థమైందా? కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారట. 40 మంది పేర్ల లిస్టు కూడా ఉన్నదట. అందుకే సార్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చుకుంటా మానుకోండ్రి అని చెప్పిండు. కొందరు అంటున్నారు, ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా పనిచేసేదని, అవి ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంతా ఇచ్చేయాలనా మీకు? నది ఇచ్చేస్తాంలే. ఇట్లా నది అంతా ఇచ్చేయాలనా అని గట్టిగా చెప్పుకుంటేనే పార్టీ కోసం కష్టపడ్డోళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది, ఆదుకుంటా అని భరోసా ఇచ్చిండు. నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా, 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు, వాళ్ళని నాతో పాటే ఉంటారు. నమ్మినోళ్ళను ఆదుకుంటా, కానీ టిప్పర్లు పట్టుకుని అయితే ఇసుక కాడికి ఓకుండ్రని చెప్పిండు. కాదు కూడదని పోతే ఏడాది లోపలేపిస్తా అని గట్టిగానే మాస్ వార్నింగ్ ఇచ్చిండు. మరి వీళ్ళే ఫ్రీ అని చెప్పి వీళ్ళు అధికారంలో ఉండంగానే అక్రమ రవాణా నడుస్తున్నది. ఇసుక అంటే మళ్ళా పక్క పార్టీలు ఎగబడరా? అందుకే ముందుగా జాగ్రత్త పడ్డట్టున్నాడు జేసీ సారు. కానీ కడుపులున్నది కుండ బాధలు కొట్టినట్లు మాట్లాడాలంటే జేసీ సార్ తర్వాతనే ఎవరైనా పోండ్రి.